శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా రామతీర్థంకు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చేసే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం నుంచి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కళ్యాణం గ్రౌండ్ వద్ద, రణస్థలం నుంచి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఎంపీపీ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీతారామస్వామి ఆలయము, శివాలయము, కోనేర్బాత్ ఘాట్స్, కేశఖండనశాల, నీలాద్రి కొండపైన ట్రాఫిక్ రెగ్యులేషన్ వాహనాల పార్కింగు, మూవింగ్ పార్టీలుగా బందోబస్తును విభజించామని ఎస్పీ తెలిపారు. ఇంకో ప్రకృతి లేఅవుట్, దన్నానపేట, కళ్యాణం గ్రౌండ్లో పాటు మరో 2 ప్రైవేటు స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వకుల్ జిందాల్ తెలిపారు. నిరంతరం పరిశీలిస్తూ బందోబస్తును పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. 22 మంది ఎస్ఐలు, 5 సిఐలు, 54 మంది ఏఎస్ఐలు, హెచ్సీలు, 94 మంది హెడ్ కానిస్టేబుల్స్, 20 మంది మహిళా కానిస్టేబుల్లు, 6 హోంగార్డులను, ఎస్టీఎఫ్ సిబ్బందిని, 3 రోప్ పార్టీలను నియమించడం జరిగిందని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. రామతీర్థంలో భక్తులు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలను, కోనేరు, దేవాలయ పరిసరాలను, నీలాద్రి కొండ మెట్లు, పార్కింగ్ ప్రాంతాలను ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సందర్భంగా పరిశీలించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి సభ్యులు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణ పరిధిలో సచివాలయం, మున్సిపల్ పాఠశాలల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కూడా కార్మికులు ముఖ్య భూములను పోయించారు. ఎలక్షన్ జరిగిన తర్వాత 8 నెలల తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి ఈ పుట్టబత్తుల ఎమ్మెల్సీ రూపంలో మీ ముందుకు వచ్చారు. ఇక్కడ ఎందుకు మనం గవర్నమెంట్ను బలపరచాలి అంటే మనంతా అర్థం చేసుకోవాల్సింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల ఆకాంక్షగా ఉంటారు. ఒక రాక్షస రాజ్యాన్ని, ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రభుత్వాన్ని ఒకటి వేళ్లతో ప్రకటించి పోలీసు శాఖకు వెన్నెముకంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు నిలుస్తున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సేవలను ఎస్పీ ఈ సందర్భంగా కొనియాడారు. వివిధ ఆయుధాల వినియోగము, రకాల విధుల నిర్వహణ గురించి మొబిలైజేషన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడం, ఆర్థిక క్రమశిక్షణ, సర్వీస్ రూల్స్, సంక్షేమం పట్ల పోలీస్ సిబ్బందికి శిక్షణలో అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం మనం చేసే మొబిలైజేషన్ కంప్లీట్ అయి 2025 సంవత్సరం సంబంధించిన మొబిలైజేషన్ ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. సో ఈ 15 days ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అందరూ కూడా ఏదైతే మనం ప్రతిరోజు చేసే పని ఉంది అది మళ్ళీ రివైజ్ చేయడం, మళ్ళీ రిఫ్రెష్ చేయడం జరిగింది. సో ఆర్మ్డ్ రిజర్వ్ అనేది డిస్ట్రిక్ట్ పోలీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఆర్మ్డ్ రిజర్వ్ ప్రతిరోజు చేసే డ్యూటీస్, ప్రతిరోజు చేసే పనులు చాలా ముఖ్యమైనవి. అవి విఐపీఎస్ స్క్వాడ్, గార్డ్ డ్యూటీస్, పిఎస్ఓ డ్యూటీస్, బీడీ డ్యూటీస్, అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్. సో ఇవన్నీ డిస్ట్రిక్ట్ పోలీస్ సరిగా పనిచేయడానికి చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి సరిగా చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. Please like, share, subscribe our channel.